अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जैनात मंडल में हालिया टायर फैक्ट्री हादसा अभी लोगों के जहनों से महू भी नहीं हुआ था कि बेला मंडल से एक और खौफनाक आतिशज़दगी का वाक़या सामने आया। बेला मंडल के दोपटाला इलाके के मज़ाफ़ात में वाक़ एक किसान ऊर्जा ब्रिगेड फैक्ट्री में अचानक आग भड़क उठी। आग इस कदर शदीद थी कि शोले दूर दूर तक दिखाई दिए रहते और इलाके में खौफ हिरास फैल गया। फायर ब्रिगेड का अमला फौरी तौर पर मौके पर पहुंचकर आग बुझाने की कोशिशों में मसरूफ रहा, जबकि प्राइवेट टैंकर्स की मदद से भी शोलों पर काबू पाने की कोशिश की गई। इधर लो बाबू, इधर ना స్కూల్ బిల్లు కానీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ అటువంటికే ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఇస్తారు. కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంత చెత్త ఉన్నా ఇంత కలప ఉన్నదానికి ఎటువంటి సేఫ్టీ లేకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు, అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి దీన్ని నడుపుతున్నటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించాలా. ఈ ఎటువంటి సేఫ్టీ లేని ఈ ఫ్యాక్టరీకి మేము తక్షణమే మా జీపీ తీర్మానం చేసుకొని ఎటువంటి రక్షణ లేని ఫ్యాక్టరీని తక్షణమే జీపీ తీర్మానం చేసి ఫ్యాక్టరీని బంద్ చేయడానికి మేము అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకొని నేషనల్ హైవే ఉంది, పక్కనే ఆనుకొని 2 గ్రామాలు ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యం ఉన్న ఫ్యాక్టరీ రేపటి రోజు ఎటువంటి అయినా అనుకోకుండా ప్రాణనష్టం జరుగుతుందా, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తారు? దీనికి ఇచ్చే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరున్నా కానీ వెంటనే స్పందించగలరు. మండలం రైతు ఊర్జా కంపెనీ మంట కలగడం జరిగింది. రైతు ఊర్జా కంపెనీ పొలం నాలి వెనకాల దూరాల నుండి వేరే పొలం వాళ్ళు పరాటీలను మంట దూరాల వెంబడి మంట పెట్టడం ద్వారా గాలి సోకడం ద్వారా అది గాలి ద్వారా మా కంపెనీ సైడ్ పరాటీలకు మంట వచ్చింది. దాని ద్వారా చాలా వరకు ఒక 50%, 50%, 50-70% మంట తలగడంతో నష్టపరిహారం జరిగింది. తర్వాత వచ్చేసి అందులోనే త్వరలోనే మేము ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఆ మంటను కంట్రోల్ చేయడం జరిగింది. మా దగ్గర ఏమీ లేదు. మేము అందుకే వాళ్ళకు త్వరలోనే ఎట్లా అయితే లంచ్ టైం 1 o'clockకి సంఘటన జరగడం జరిగింది. అందులోనే మేము వితిన్ ఒక 5 minutesలో ఫోన్ చేయడం జరిగింది.